మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో న్యాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ షగుఫ్తా గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. మ్యామ్, కొద్దిమంది చూడడానికి స్లిమ్గానే కనపడతా ఉంటారు, కానీ పొట్ట దగ్గరికి వచ్చేసరికి లావుగా కనపడతా ఉంటారు. సో ఒకప్పుడు అంటే ఏజ్ని బట్టి ఏదైనా మిడిల్ ఏజ్లో వచ్చినా ఒక రకం, కానీ 20-25 ఏళ్లలో కూడా ఊబకాయం అనేది సమస్యగా మారిపోయింది. దీనికి సంబంధించి న్యాచురోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది మ్యామ్? అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందని మనం మాట్లాడుకుంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అండి. ఓకే. పొట్ట ఉంది అంటే వాళ్ళు లేట్ నైట్స్ డిన్నర్ చేస్తూ ఉంటారు. చాలా మంది వెయిట్ ఉందంటేనే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు వెయిట్ వచ్చింది అనేది గమనించకుండా ఎక్కడ ఇంట్రెస్టింగ్గా వెయిట్ లాస్ అవుతుందో అటు వెళ్ళిపోతారు. ఓకే. ఇది ఒక పెద్ద కమర్షియల్ బిజినెస్ ఇప్పుడు వెయిట్ లాస్ అనేది. జాయిన్ అయిపోతారు. ఒకటేనండి ఫండా, గుర్తుపెట్టు. ఎక్కడ జాయిన్ అయినా సరే మీకు ఫుల్గా ఫుడ్ పెట్టి ఏమన్నా తగ్గిస్తున్నారా? లేదు, తక్కువ పెడుతున్నారు కదా. అదేదో మనం ఇంట్లో ఓన్గా చేసుకోవచ్చు కదా అంటుంటాను నేను ఏమంటానంటే, ఓకే మీకు ఏమన్నా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, పీసీఓడి ప్రాబ్లం ఉంది, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అప్పుడు డాక్టర్ని అప్రోచ్ అయ్యి మీకు ప్రాపర్గా డైట్ తీసుకోవాలి. దేనివల్ల వెయిట్ పెరిగా అనేది టెస్ట్ చేసుకోవాలి. నేను ఏమంటానంటే, కొంతమంది చాలా చోట్ల వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకున్నాం, బట్ తగ్గాము, అప్పుడు మళ్ళీ పుటాన్ అయిపోయాం. ఎప్పుడైతే తగ్గామో మళ్ళీ పుటాన్ అయిపోతాం, తగ్గున్నాం పుటాన్ అయిపోతున్నాం, అట్లాంటప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ B12 టెస్ట్ ప్రాపర్గా చేయించుకోకపోతే, అట్లీస్ట్ వెయిట్ లాస్ అవుతున్నాం, పుటాన్ అవుతున్నాం అని B12 తక్కువ ఉన్నా కూడా మన బాడీలో మనం తగ్గుతాం, మళ్ళీ పుటాన్ అవుతాం, తగ్గుతాం, పుటాన్ అవుతాం. సో బ్యాలెన్సింగ్ విటమిన్స్ ఉంటాయి మన బాడీలో, అవి సంపూర్ణంగా ఉండాలి. నేనేమంటాను, ఎక్కడో జాయిన్ అయిపోయి కష్టపడే బదులు ఇప్పుడు చెప్పే సింపుల్ వేలో చేసినా కూడా వెయిట్ లాస్ అవుతారు. ఎస్ ప్లీజ్. దానికోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే షగుఫ్తా గారి వీడియో అంటేనే ఇంట్లో మనం ఈజీగా హెల్తీగా చేసుకొని ఏదైనా అంటే డైట్ చెప్తారు, అదేవిధంగా మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు. సో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? నేనేమంటానంటే అండి, మార్నింగ్ లేచిన వెంటనే మెటబాలిజంని స్పీడ్ చేయాలంటే మనం మార్నింగ్ తాగే వాటర్ మీద డిపెండ్ అయి ఉంది డే మొత్తం. నేనేమంటాను, ఒక 2 స్పూన్లంత జీలకర్ర, 2 స్పూన్లంత ధనియాలు, 2 స్పూన్లంత మెంతులు, 2 స్పూన్లంత సోంపు, ఇవన్నీ ఒక బాక్స్లో కలిపి పెట్టేద్దాం. ఒకసారి కలిపి పెడితే 10 days వస్తుంది. ఆ కలిపేసిన దాన్ని ఒక 250 ml వాటర్లో పొద్దున్న ఒక స్పూన్, అంటే ఈ పౌడరా మ్యామ్ లేదంటే డైరెక్ట్ సీడ్స్, ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క సీడ్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. జీలకర్ర డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ధనియాలు మన బాడీలో ఎక్కడ అబ్డామిన్ దగ్గర ఫ్యాట్ అక్యుములేట్ అవ్వనివ్వదు. సో సోంపు డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి అండ్ బాడీని ఎప్పుడు కూల్గా బ్యాలెన్స్డ్గా ఉంచడానికి యూజ్ చేస్తాయి. మెంతులు ఎప్పుడు ఏ చెడు పదార్థం మన బాడీలో తీసుకున్నా కూడా దాన్ని ఎలిమినేట్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది మెంతులు. ఈ 4 అద్భుతమైన సీడ్స్ అండి. వీటిని రెండు ఒక రోజు వేసుకోమంటే ఒక బాటిల్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఒకటేసారి కలిపి పెట్టేసాం అనుకోండి, అన్ని ఒక స్పూన్ మనం 250 ml వాటర్లో ఒక స్పూన్ వేసి, పుదీనాకులు 10-15 ఆకులు వేసి, చిన్న అల్లం ముక్క వేయండి. ఒక్క నిమిషం మరిగించండి. ఫిల్టర్ చేసుకుని పొద్దున్నే పూట మంచిగా ఈ వాటర్ తాగండి. పుదీనా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, స్మెల్ రాకుండా స్కిన్ని హెల్దీగా ఉంచుతుంది, హైడ్రేటెడ్గా ఉంచుతుంది. మనిషికి బరువు తగ్గాలన్నా ఖచ్చితంగా మనిషి తాగిన వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ పెంచుకునే గుణాన్ని కలిగి ఉండాలి. వాటర్ తాగడం తక్కువ అయిపోయా, సాలిడ్స్ ఎక్కువ అయిపోయాయి, ఎక్కడ తగ్గుతాం బరువు? సో వాటర్ కరెక్ట్ వేలో తాగితేనే బరువు తగ్గుతాం. సో వాటర్ తాగిన వాటర్ని స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి కాపాడేది పుదీనాకు. చిన్న అల్లం ముక్క యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. మనం డైట్ చేస్తున్నప్పుడు అంత తక్కువ తిన్నా కూడా మన బాడీని బ్యాలెన్సింగ్గా, మన మంచిగా ఇమ్యూనిటీని బూస్టర్గా పనిచేసేది అల్లం. సో ఇవి మనం మార్నింగ్ వాటర్, ఈ వాటర్ తాగిన ఒక 1/2 hour తర్వాత ఏదో ఒక జ్యూస్, ఒకరోజు దానిమ్మకాయ జ్యూస్ తాగండి, ఒకరోజు యాపిల్ జ్యూస్ తాగండి, ఒకరోజు క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ తాగండి, ఒకరోజు కీరా కొత్తిమీర పుదీనా వేసుకొని జ్యూస్ తాగండి. 4 జ్యూసులు చెప్పా, ఏదో ఒక జ్యూస్ని డివైడ్ చేసుకుని పొద్దున. మెయిన్ థింగ్, డీటాక్స్ వాటర్ వల్ల లోపల ఉన్న చెత్తా చెదరం అంతా క్లీన్గా ఫ్లష్ అవ్వదు. అప్పుడు బాడీకి సెల్స్కి కొద్దిగా న్యూట్రిషన్ కావాలి, ఆ న్యూట్రిషన్ని మనం జ్యూస్ రూపంలో ఇస్తున్నాం. ఇప్పుడు అంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేయాలా లేదంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి? మార్నింగ్ 6 to 7 లోపల డీటాక్స్ వాటర్, 7 to 8 లోపల మంచిగా జ్యూస్, 8 to 9 లోపల మీరు తినే 4 ఇడ్లీలు 2 ఇడ్లీలు చేయండి. ఓకే. 4 పెసరట్లు తినేవాళ్ళ 2 పెసరట్లు చేయండి, 2 తినేవాళ్ళ 1 చేయండి. క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించండి. ఇక ఎక్కడ ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు, 4 రోజుల తర్వాత మరీ తింటారు, మళ్ళీ పుటాన్ అయిపోతారు. తినేదాన్ని రెగ్యులరైజ్, ఇది ఏదైతే తింటున్నామో ఇప్పుడు ఫుడ్, ఇది ఎప్పుడు లైఫ్ టైం ఇలా ఉండేటట్టు చూసుకోండి. జ్యూస్ ప్రతిరోజు తాగితే స్కిన్ హెల్తీగా ఉంటుంది, యంగ్గా ఉంటాం, ఎప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ రావు, హెయిర్ ప్రాబ్లమ్స్ రావు. జ్యూస్ పర్మనెంట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్కి వచ్చాక క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని కొద్ది తగ్గిద్దాం. ఓకే. మీరు నచ్చిన ఫుడ్ తినండి, క్వాంటిటీ తగ్గించండి. కానీ నేనేమంటానంటే కొద్దిగా న్యూట్రిషన్ కూడా యాడ్ చేయాలి. చెప్పాను B12 తక్కువ ఉంటుంది. పంకిన్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, దీన్ని పౌడర్ చేసుకొని పెసరట్లో బ్యాటర్లో కలుపుకోండి. ఒకరోజు ఇడ్లీ బ్యాటర్లో కలుపుకోండి. న్యూట్రిషన్ యాడ్ అయిందా? అప్పుడు 2 ఇడ్లీలు తిన్నా కూడా మీరు మధ్యాహ్నం లేట్ అయినా కూడా కొద్దిగా ఒక 5-10 నిమిషాలు కవర్ అయిపోతుంది. ఆకలి అవుతుంది మనకి.
అప్పుడు న్యూట్రిషనల్ ఎఫెక్ట్. బరువు ఉండే వాళ్ళు కొద్దిగా ఎక్కువగా తగ్గాలనుకుంటారు, ఆ ఎక్కువ తగ్గడానికి ప్రయత్నించే దాంట్లో ఈ సీడ్స్ కూడా యాడ్ అవుతాయి. ఇప్పుడు బరువు పెరిగిపోతా ఉన్నాం అని చెప్పేసి వైట్ రైస్ బంద్ చేస్తూ ఉంటారు మేము, అసలు అన్నమే తినకూడదు అని చెప్పేసి, కాప్స్ ఎక్కువ ఉంటాయి అందులో అని చెప్పేసి దాన్ని పక్కన పెడుతుంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే పూర్తిగా దాన్ని బంద్ చేయొచ్చా లేదంటే తక్కువ మోతాదులో తీసుకోవచ్చు? నేనేమంటాను అంటే ఎప్పుడైనా సరే ఏ రైస్ అయినా తక్కువ మోతాదులో తీసుకోవాలి. మీకు వైట్ రైస్ కంఫర్టబుల్గా ఉందా, వైట్ రైస్ తినండి, తక్కువ మోతాదులో పెట్టుకోండి. సో మీకు బ్రౌన్ రైస్ అనేది హెల్దీ. ఒకటేనండి, నేను బ్రౌన్ రైస్ చాలా ప్రిఫరబుల్ చెప్తాను. గమనించాలి, వైట్ రైస్లో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వేస్తే ఉడికిపోద్ది. బ్రౌన్ రైస్లో ఒక గ్లాస్ 4 గ్లాసులు వాటర్ వేయాలి. వాటర్ అబ్జర్ప్షన్ కెపాసిటీ ఎందులో ఉంది? బ్రౌన్ రైస్లో. ఇది హెల్దీ అనుకొని తింటే ఏదైనా మన బాడీకి నచ్చుతుంది. లేదా నేను హెల్దీ పట్టించుకొని నేను ఏదైనా తినాలనుకుంటే సరే తినండి, మీకు వైట్ రైస్ తక్కువ మోతాదులో తీసుకోండి, ఎక్కువ కర్రీ పెట్టుకోండి. కర్రీస్ ఎక్కువ తినండి, ప్రోటీన్ ఉండాలి. ఒకరోజు మనం ఏం చేస్తారు, పన్నీర్ ఒకరోజు కర్రీ చేసుకోండి, ఒకరోజు బొబ్బర్లు కర్రీ చేసుకోండి, మీల్ మేకర్ ఒకరోజు కర్రీ చేసుకోండి, రకరకాలు ఉన్నాయి, రాజ్మా ఉంది. సో ప్రోటీన్ ఉండాలి, వెజిటేబుల్ కూడా ఎక్కువ ఉండాలి. మీల్ మేకర్ వేస్తున్నాం, దాంట్లోనే వెజిటేబుల్స్ ఎక్కువ వేసి వండుతున్నాం. రాజ్మా వేస్తున్నాం, సపరేట్ కర్రీ అయింది, దాంట్లోనే వెజిటేబుల్స్ ఎక్కువ వేసేసి, దాంతోపాటు ఏదైనా ఆకుకూర ఫ్రై. ఇలా లంచ్ని ప్లాన్ చేయండి. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఏదైనా గట్కా కానీ, జొన్న గట్కా కానీ, జొన్న రొట్టె కానీ, గోధుమ రొట్టె కానీ, ఏదో ఒకటి 2 రొట్టెలు పెట్టుకొని ఎక్కువ కర్రీ పెట్టుకుని ఈ మోతాదులో తింటూ డైలీ 1 అవర్ యోగా చేయండి. డిన్నర్స్ తొందరగా చేయాలండి. నేను ఒకటే చెప్తాను, మనం ఓన్గా చేస్తున్నాం కదా, ఇంట్రెస్టింగ్గా చెయ్యాలి. అదే ఇప్పుడు చెప్పారు, నేను ఇది స్టార్ట్ చేయడానికి 1 డే ముందు మన వెయిట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ 1 వీక్ తర్వాత వెయిట్ ఎంత ఉందో చూసుకోవాలి. ప్రతిరోజు చూడొద్దండి, వీక్లీ వన్సే చూడండి వెయిట్. అప్పుడు 1 వీక్ ముందు ఒక ఇంట్రెస్ట్ రావాలి మనకి. ఏదో 2 రోజులు చేసేసి మళ్ళీ గ్యాప్ తీసుకోకూడదు. ఎవ్రీ వీక్ డైలీ చూసుకుంటున్నా కూడా అరే ఈరోజు తగ్గానే రేపు తగ్గలేదు, ఆ టెన్షన్ కూడా తగ్గరు కొంతమంది. వీక్లీ వన్స్ వెయిట్ చూసుకోండి, ఒక టార్గెట్ పెట్టుకోండి. ఇదే నేను చెప్పిన ఫ్లోలో వెళ్ళండి. వీక్లో 1 కేజీ ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా మనం హోల్గా తగ్గితే మంచిది కదా. వాటర్ ఎక్కువ తీసుకుంటే మేల, తక్కువ తీసుకుంటే మేల మ్యామ్? అంటే మన వెయిట్ లాస్ అయ్యే టైంలో నేను ఒకటంటండి, వాటర్ ఎక్కువ తక్కువ మన శరీర తత్వాన్ని బట్టి. ఇప్పుడు మీ బాడీ తత్వం ఇది, సో అట్లీస్ట్ 3.5 లీటర్ వాటర్ తాగాలి. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ బాడీస్ వాటర్ తాగాలి. అప్పుడే హైడ్రేటెడ్ ఉంటే హార్ట్ హెల్దీగా ఉంటుంది. బరువు పక్కన పెట్టండి, హార్ట్ హెల్దీగా ఉండాలి, ఫస్ట్ లంగ్స్ హెల్దీగా ఉండాలి, అదే బ్లడ్ని ప్యూరిఫై చేసి బాడీని మొత్తం సప్లై చేస్తుంది. కాబట్టి మనము అట్లీస్ట్ 3.5 లీటర్ ఒకటేసారి తాగుతుంటారు కొంతమంది, కొద్ది పొద్దున్న లేచినప్పుడు 11 గంటల వరకు 1 లీటర్, 11 నుంచి 2 గంటల వరకు 1 లీటర్, 2 నుంచి 4 గంటల వరకు 1 లీటర్, 4 నుంచి కొద్ది తక్కువ మోతాదులో తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇలా వాటర్ ఎప్పుడైతే తాగుతామో, ప్రాపర్ ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో, స్లీప్ కరెక్ట్ మెయింటైన్ చేస్తామో, స్లీప్ వల్ల కూడా లావ్ అవుతారు కదా. అంటే ఎక్కువ పర్ఫెక్ట్గా నిద్రపోకపోతే మినిమం 7-8 గంటలు. మీరు గమనిస్తారు 70% ఆఫ్ స్లీప్ ప్రాబ్లం వల్లే బరువు పెరుగుతున్నారు. ఫుడ్ ఎంత 30 to 40%. స్లీప్ కరెక్ట్గా లేదనుకోండి, తిన్న రెగ్యులర్ ఫుడ్ కూడా వేస్ట్ అయిపోతుంది మనకి. ఓకే, స్లీప్ కరెక్ట్ ఉండాలి, రెగ్యులర్ 1 అవర్ ఎక్సర్సైజ్ ఉండాలి, ఈ డైట్ ఫాలో అవ్వాలి. మీరు స్వతహాగా ₹1 ఖర్చు లేకుండా రకరకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా కొనాల్సి ఉంటుంది. మనకు అవసరమైన వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఈ వీక్లో తెచ్చిన ఫ్రూట్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ వీక్ కొద్ది వేరే ఫ్రూట్స్, వేరే వెజిటబుల్స్ మన కోసం ఇలా చేస్తున్నారు హెల్త్. ఇలా చేసుకుంటూ ఇంట్రెస్ట్తో చేయండి. ఓన్గా తగ్గాలి, నేను చేస్తున్నాను, ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో బరువు అల్టిమేట్గా తగ్గుతాం, హెల్దీగా తగ్గుతాం. అది ఇంపార్టెంట్. మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు, అంటే నిద్రపోయే టైం వరకు కూడా అయితే చెప్పారు. సో షగుఫ్తా గారి డైట్ ఫాలో అవ్వండి. ఒకసారి ఇది డైట్ ఫాలో అయిన తర్వాత ఒక 1 వీక్లో రిజల్ట్స్ ఎట్లా వచ్చాయి అనేది అయితే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.